ఆంధ్రప్రదేశ్కు మరో భారీ పెట్టుబడి. ప్రముఖ టెక్నాలజీ సంస్థ మైక్రోసాఫ్ట్ అమరావతి క్వాంటమ్ వ్యాలీలో క్వాంటమ్ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే ఐబీఎం క్వాంటమ్ కంప్యూటర్స్ను ఏర్పాటు చేయడానికి ఒప్పందం చేసుకోగా మైక్రోసాఫ్ట్ కూడా అదే బాటలో నడుస్తుంది. ఈ మేరకు 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనం నిర్మించనున్నారు. క్వాంటమ్ టెక్నాలజీలో ఆంధ్రప్రదేశ్ ముందుండటంతో పరిశోధన కేంద్రం కోసం అమరావతిని ఎంచుకుంది. అయితే మరి ఆంధ్రప్రదేశ్కు మరో దిగ్గజ కంపెనీ రాబోతుందని చెప్పాలి. ప్రముఖ టెక్నాలజీ సంస్థ మైక్రోసాఫ్ట్ అమరావతి క్వాంటమ్ వ్యాలీకి వస్తుంది. ఈ మేరకు మైక్రోసాఫ్ట్ క్వాంటమ్ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. దీనికోసం క్వాంటమ్ కంప్యూటర్ను తీసుకురానుంది. అధికారులతో చర్చలు జరిగాయి. త్వరలో ప్రభుత్వం మైక్రోసాఫ్ట్ మధ్య ఎంఓయూలు కుదరనుంది. ఇప్పటికే ఐబీఎం 156 క్యూబిట్ల సామర్థ్యంతో క్వాంటమ్ కంప్యూటర్ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. తాజాగా మైక్రోసాఫ్ట్ కూడా అదే బాటలో నడుస్తుంది. ఐబీఎం సంస్థ క్వాంటమ్ కంప్యూటర్కు భిన్నంగా మైక్రోసాఫ్ట్ మరో క్వాంటమ్ కంప్యూటర్ ఉంటుంది. క్వాంటమ్ కంప్యూటర్లో సాంకేతికతలు పలు రకాలుగా ఉంటాయి. అయితే అమరావతిలో ఏర్పాటు కాబోయే క్వాంటమ్ వ్యాలీలో మైక్రోసాఫ్ట్ కొత్త భవనం కట్టనుంది. ఇది 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ భవనాన్ని ఎవరు నిర్మిస్తారు? మైక్రోసాఫ్ట్ సొంతంగానా లేక ప్రభుత్వం అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. దీనిపై ఎంఓయూ సమయంలో ఒక నిర్ణయం తీసుకుంటారని అధికారులు చెబుతున్నారు. అయితే అమెరికాలోని ప్రధాన కార్యాలయంలో మైక్రోసాఫ్ట్ 50 క్యూబిట్స్ సామర్థ్యంతో క్వాంటమ్ కంప్యూటర్ను ఏర్పాటు చేసింది. మరి క్వాంటమ్ టెక్నాలజీలో ఆంధ్రప్రదేశ్ ముందుండటంతో పరిశోధన కేంద్రం కోసం అమరావతిని ఎంచుకుంది. మైక్రోసాఫ్ట్ సంస్థ అమెరికా తర్వాత హైదరాబాద్లో ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఏపీ ప్రభుత్వం అమరావతి క్వాంటమ్ వ్యాలీలో 90 లక్షల చదరపు అడుగుల సదుపాయాలను కల్పించాలని టార్గెట్ పెట్టుకుంది. 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐబీఎం సంస్థ కోసం, ఐటీ హార్డ్వేర్ తయారీ కంపెనీల కోసం ఒక భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు వస్తుందని అధికారులు తెలిపారు. ఎక్కువ సంస్థలను రాష్ట్రానికి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. మైక్రోసాఫ్ట్ సంస్థ సాఫ్ట్వేర్ను తయారు చేస్తుంది, అలాగే వాటిని ఎగుమతి చేస్తుంది. అమెరికాలో ఉన్న ప్రధాన కేంద్రం తర్వాత హైదరాబాద్లో ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో దశల వారీగా సదుపాయాలు కల్పిస్తారు. మొత్తం 90 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని అభివృద్ధి చేయాలనేదే ప్రభుత్వ లక్ష్యం. ఐబీఎం సంస్థకు మరియు ఐటీ హార్డ్వేర్ తయారీ కంపెనీలకు కలిపి 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనం నిర్మిస్తారు. గూగుల్, అమెజాన్, ఐఆన్క్యూ వంటి సంస్థలు క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో అనేక సాంకేతికతలపై పరిశోధన చేస్తున్నాయి. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీలో మరికొన్ని దిగ్గజ కంపెనీలు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది. అందుకే వివిధ సంస్థలతో సంప్రదింపులు చేస్తుంది. క్వాంటమ్ కంప్యూటింగ్ భవిష్యత్తును అంచనా వేయలేమని అందరితో చర్చిస్తున్నట్లు చెబుతున్నారు.